దిస్ ఇస్ నందిని రెడ్డి. సో నేను ఇవాళ మీతోటి నా మురారి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోబోతున్నాను. ఐ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ టు కృష్ణవంశీ గారు ఫర్ మురారి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. అండ్ నేను చాలా 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 ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ నాకు గుర్తుకొచ్చేది, మురారి షూటింగ్ మేము ఫస్ట్ 10 to 12 days ఆఫ్ ద షెడ్యూల్ రాత్రింబగళ్ళు చేసామన్నమాట. అంటే లిటరలీ ఫ్రమ్ 7 AM to 2 AM. మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి డ్రాప్ అయిపోయేసరికి 4 అయ్యేది. మళ్ళీ పికప్ అట్ 5 AM అనమాట. రాత్రిపూట ఏమో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్ని షూట్ చేస్తున్నాం. వాళ్ళు మహేష్ వాళ్ళ ఫ్యామిలీ ఆ కర్స్ ఎందుకు అయింది అదంతా. అండ్ డే టైము వీళ్ళ సీన్స్. సో ఒక 3rd, 4th డే కల్లా మొత్తం అసలు గ్యాస్ దిగిపోయింది అందరికి, ఎందుకంటే అసలు నిద్రలేవు ఎవరికి. అయితే వెళ్ళి వంశీ గారిని అడిగాను, సార్ షెడ్యూల్ స్టార్టింగే ఎందుకు సార్ ఇలాగా రాత్రి మొగళ్ళు అంటే, సంవత్సరం నుంచి మీరు అందరూ పని చేయలేదు కదా, సో కొంచెం జూలు దులిపేయాలని చెప్పి. సో దట్ వాజ్ కేవీ ట్రేడ్ మార్క్ ఓజీ ఆఫ్ డైరెక్టర్స్ అట్ దట్ టైమ్. అండ్ మురారి టైంలో నేను హ్యాండిల్ చేసే డిపార్ట్మెంట్ వాజ్ కాస్ట్యూమ్స్. అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఆర్టిస్టులు డైలాగ్ చెప్పడం ఇవన్నీ కూడా ఉండేవి. బట్ మెయిన్ థింగ్ వాజ్ కాస్ట్యూమ్స్. అండ్ మీకు తెలుసు ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు ఆ సినిమాలో. అండ్ ప్రాబ్లం ఎక్కడ వచ్చేదంటే, ఆయన మాకు ప్రీవియస్ డే ఈ సీన్ చేస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోయేవారు వంశీ గారు. సో రోజు 8 o'clock ముందు ఫస్ట్ షాట్ తీయాలి కంపల్సరీ. తీసిన తర్వాతే వీ గో ఫర్ బ్రేక్ఫాస్ట్. సో దానికంటే ముందు వచ్చి చూస్తారు, లొకేషన్ బ్లాక్ అంతా పెట్టేస్తారు. ఆ తర్వాత సొనాలిదిని లక్ష్మి గారి కాస్ట్యూమ్ కలర్స్ చెప్పేవారు. మేము అప్పటి వరకు ఏదో ఒకటి గెస్ట్ చేసుకుని వాళ్ళ కాస్ట్యూమ్స్ ఇవి అనుకుని దాని ప్రకారం మిగతా వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్ని అరేంజ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఏది కూడా సిమిలర్ కలర్స్ పక్కన ఉండకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ అనితా చౌదరి, అన్నపూర్ణమ్మ గారు వాళ్ళు పక్కన ఉంటారు కదా. సో ఒకరు రెడ్ ఉంటే ఇంకొకరు గ్రీన్ ఉండాలి. సో ఒకరు రెడ్ ఉండి ఇంకొకరు పింక్ ఉండకూడదు, పడిపోయేది మాకు. సో ఆయన వచ్చి గబుక్కున సొనాలిది కాస్ట్యూమ్ మార్చారే అనుకోండి, అక్కడి నుంచి లక్ష్మి గారిది మారితే అన్నపూర్ణమ్మది మారుతుంది, ఆవిడది మారితే అనితా చౌదరిది మారుతుంది, అందరిది అలాగా వరుస పెట్టి. సో మళ్లీ పరుగున పరిగెత్తి కాస్ట్యూమ్ వాళ్ళని బతిమలాడి, ఆర్టిస్టులని బతిమలాడి. సో నేనేం చేశానంటే, మా కాస్ట్యూమ్ వాళ్ళని పాపం నిజంగా మెచ్చుకోవాలి, చాలా కష్టపడ్డారు ఆ సినిమాకి. అందరి బ్లౌజులకి ఒక 2-3 స్టిచ్చెస్ వేసేయమన్నాను. కావాలంటే లూజ్ చేయొచ్చు, కావాలంటే టైట్ చేయొచ్చు. సో పట మార్చేసి అందరు ఆర్టిస్టులని రెడీ చేసేయడం షార్ట్ కి. సో దాట్ వాజ్ అనదర్ మెమరీ ఐ హ్యావ్ ఫర్ మురారి. అండ్ మనీష్ మల్హోత్రా గారితో వర్క్ చేయడం ఫస్ట్ టైం. సో ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు ఆయనకి పేస్టల్ కలర్స్ అని చెప్పొచ్చారు వంశీ గారు. సో బాంబేలో పేస్టల్ కలర్స్ కి మనకి చాలా తేడా ఉండేది, ఎందుకంటే ఇక్కడ అన్ని స్ట్రాంగ్ కలర్స్ యూజ్ చేసరికి సొనాలి కాస్ట్యూమ్స్ అన్ని కొంచెం చాలా లైట్ అయిపోయినాయి. అప్పుడు మనీష్ గారిని నేను హైదరాబాద్కి రమ్మన్నాను. వచ్చి సార్ మీరు ఎడిటింగ్ రూమ్ లో చూస్తే మీకు అర్థం అవుతుందని చెప్తే, అప్పుడు ఆయన అర్థం చేసుకుని, మీకు గుర్తుంటది ఎక్కడెక్కడ ఉందో తారక సాంగ్ లో సొనాలిది ఒకటి బ్యూటిఫుల్ రెయిన్బో దుపట్టా లాంటివి ఉంటాయి, ఆ సాంగ్ కాస్ట్యూమ్స్ అన్ని అప్పుడు ఆయన చేసి పంపించారు. సో హీ దెన్ అండర్స్టూడ్ ది కలర్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సో దీస్ వర్ సమ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్సెస్. అండ్ శ్రీవాసు, డైరెక్టర్ శ్రీవాస్ గారు వాజ్ ఇన్ ఛార్జ్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్ కి ట్రైన్ చేయటం కానీ, దాన్ని చూసుకోవడం కానీ. అండ్ సెట్ డిపార్ట్మెంట్ మల్లి, ప్రదీప్, సో మెనీ ఆఫ్ అస్, అసలు కిషోర్, అందరం అసిస్టెంట్ డైరెక్టర్స్ నిజంగా చాలా 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 కష్టపడ్డాం ఆ సినిమాకి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వంశీ గారు ఏ సినిమాలో కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ టైటిల్స్ బిగినింగ్స్ లో పడవు, కానీ ఆ సినిమాకి మాత్రం ఆయన హీ ఫెల్ట్ మేము నిజంగా చాలా కష్టపడ్డాం కాబట్టి మా పేర్లు మురారి సినిమాలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫస్ట్ పడుతుంది. కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు వాజ్ సచ్ ఫెంటాస్టిక్ కెమెరామెన్. ఇప్పటికీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్ వీ హ్యావ్. అండ్ రామ్ ప్రసాద్ గారి గురించి నాకు ఒక విషయం గుర్తు ఏంటంటే, వంశీ గారు బ్రేక్ ఇవ్వటం మర్చిపోయేవాడు. ఆయన అంటే ఇంకా ఆయన పనిలో పడిపోతే లంచ్ బ్రేక్ ఉండదు. రామ్ ప్రసాద్ కి ఏమో 1:30 తర్వాత ఆగలేస్తా ఉంటది. సో లిటరల్ గా కళ్ళమ్మడి నీళ్లు తిరిగేవి. సో రామ్ ప్రసాద్ గారికి ఎలాగా బ్రేక్ అని అడగాలనేది తెలియదు. సో మమ్మల్ని అడుగుతుండేవారు. సో ఎలాగలాగా నెగోషియేట్ చేసేవాళ్ళం. బట్ ద బ్యూటీ ఇన్ మురారీస్ ఫ్రేమ్స్ వంశీ గారి విజన్ అయినప్పటికీ రామ్ ప్రసాద్ గారి వర్క్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ మనీష్ శర్మ గారి మ్యూజిక్, దాని గురించి నేనేం చెప్పక్కర్లేదు. బంగారం ఒక్కొక్క పాట. ఈ రోజుకి కూడా అసలు పాట వస్తే మనం పాడకుండా
ఆపుకోలేము. అప్పట్లో ఫస్ట్ ఫిల్మ్ మహేష్ బాబు గారితో పనిచేయడం మేము, అండ్ సోనాలితో కూడా ఫస్ట్ ఫిల్మ్. అండ్ మహేష్ బాబు గారు అప్పుడు హీ వాజ్, అంటే ఇప్పుడు నేను మహేష్ బాబు గారు అని అంటున్నాను కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నేను ఒక పెద్ద స్టార్ని ఆ ఫీలింగ్ ఏమీ లేదు. వీఆర్ ఆల్ ద సేమ్ ఏజ్ గ్రూప్. సో లిటరల్ గా ఒక కాలేజ్ గ్రూప్ ఎట్లా హ్యాంగ్ అవుట్ చేసేవాళ్ళు అలాగే ఉండేవాళ్ళు. చాలా క్యాజువల్ గా ఉండేవాళ్ళు సెట్ లో. అండ్ మోస్ట్ 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 సింపుల్, హార్డ్ వర్కింగ్, ఫన్ హ్యూమన్ బీయింగ్. అల్లరి అంటే కృష్ణుడిలో ఎంత అల్లరి ఉంటుందో మహేష్ బాబు గారిలో అంతే అల్లరి ఉంటుంది. అండ్ మోస్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్. సో లిటరల్ గా అందరు ఫ్రెండ్స్ అయిపోయాం ఆ సెట్ లో. అండ్ ఈవెన్ సోనాలి బాంబే నుంచి వచ్చిన ఒక పెద్ద స్టార్ అప్పటికి, కానీ ఎవరు కూడా ఆ స్టారీ టాంట్రమ్స్ కానీ ఏమీ లేవు. అందరూ ఒకళ్ళనొకళ్ళు ర్యాగింగ్ చేసేవాళ్ళు, గోల్ చేసేవాళ్ళం. సో అల్లరిగా ఉండేది మా సెట్ అంతా. సో మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్. ఈ రోజు కూడా మహేష్ బాబు గారు కలిస్తే కూడా అంతే గోల్ చేస్తారు, అంతే ఏడిపిస్తారు, అండ్ అంతే ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ ఆల్ దట్ హ్యాపెండ్ డ్యూరింగ్ మురారి. అండ్ నాకు బాగా గుర్తు, 3rd or 4th డే నేను మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ టైం ఐ సా హిమ్ డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ మురారి. అయితే నేను వెళ్ళి చెప్పి, అంటే ఇప్పటి వరకు మీరు బాగానే చేస్తారు అని అనుకున్నాను, కానీ నిజంగా ఇవాళ మీరు చాలా చాలా మంచి యాక్టర్ అండి అని అనిపించింది అని వెళ్ళి చెప్పాను నేను. అండ్ ఇట్స్ జస్ట్ బ్యూటిఫుల్ మెమరీ. మా మురారి గురించి ఏం మాట్లాడినా ఒక పెద్ద స్మైల్ వస్తుంది నా ఫేస్ మీద. అండ్ ఇంకోటి, మహేష్ బాబు గారు రామచంద్రపురంలో షూట్ జాయిన్ అవుతున్న రోజు, దానికంటే ముందు అక్కడ ఏదో అసిస్టెంట్ డైరెక్టర్లది ఈపీ తోటి, మా ప్రవీణ్ తోటి చిన్న రప్చర్ జరిగింది. మామూలే సినిమా షూటింగ్ లో, కానీ మేమంతా పిల్లకాయలం కదా, అంత మెచ్యూరిటీ లేదు. సో అందరం అలిగి అకామిడేషన్ సరిగ్గా లేదని చెప్పి మహేష్ బాబు వస్తున్నారని చెప్పేసి ఆ రోజు బాయ్కాట్ చేసాం షూటింగ్, జస్ట్ టు క్రియేట్ అ రక్కస్. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత సిల్లీగా ఉందో అదంతా. సో మేము ఎవరం షూట్ లో లేము. అండ్ ఓన్లీ మన డైరెక్టర్ కుమార్ గారు ఉన్నారు, అండ్ వంశీ గారు వాజ్ దేర్, అండ్ కుమార్ వాజ్ అ కెమెరా అసిస్టెంట్. సో అయినప్పటికీ కృష్ణవంశీ గారి అంటే ఆయన డిటర్మినేషన్ చూడండి. ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ లేకుండా కూడా మహేష్ గారి ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత సాయంత్రం అందరికీ వాతలు పడిపోయాయి అనుకోండి, పిలిచి పిచ్చిగా తిట్టారు అందరినీ. బట్ ఇట్ వాజ్ అవర్ మిస్టేక్. బట్ ఇట్స్ అగైన్ లైక్ వన్ ఆఫ్ దోస్, చేస్తాం కదా అల్లరి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, వన్ ఆఫ్ దోస్ ఫన్ మెమరీస్ ఆఫ్ మురారి. అండ్ లక్ష్మి గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, శివాజీ రాజా గారు కానీ, అనిత కానీ, చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు మురారిలో. మన రఘుబాబు గారు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మళ్ళీ హీ వాజ్ యాక్టింగ్, అండ్ ఆయన ఒక నెగటివ్ రోల్ పోర్ట్రే చేస్తున్నారు. ఇట్ వాజ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ ది యాక్టర్స్. అండ్ ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. సోనాలి గారిది ఫస్ట్ తెలుగు సినిమా అప్పుడు. అండ్ తను డెడికేటెడ్ గా అసలు తెలుగు లాంగ్వేజ్ డైలాగ్స్ నేర్చుకొని, దాని మీనింగ్ నేర్చుకొని, ఎక్స్ప్రెషన్స్, ఐ మీన్ అంత ఎఫర్ట్ పెట్టేవారు ప్రతి ఒక్క దానికి. అండ్ ఐ స్టిల్ రిమెంబర్, ఇంత పెద్ద జ్యూస్ డబ్బా ఉండేది, అండ్ రోజు కూర్చొని ఆ జ్యూస్ తాగుతుండేది. సో వంశీ గారు అండ్ మహేష్ యూస్ టు కీప్ సేయింగ్, ఇంత జ్యూసులు తాగుతున్నావు ఎక్కడ పోతుంది ఆ బాడీలో అని. సో మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ అండ్ స్టార్ట్ ఆఫ్ అ లవ్లీ ఫ్రెండ్షిప్ విత్ సోనాలి. ఈ రోజుకి కూడా మేము మంచి ఫ్రెండ్స్. అండ్ మురారి సినిమా ఆ బేస్ క్రియేట్ చేసింది. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్స్ దట్ ఐ గాట్ ఫ్రమ్ మురారి, విచ్ ఇస్ సోనాలి. అండ్ ఐ చెరిష్ దట్ ఫ్రెండ్షిప్ టు దిస్ డేట్. మురారి ఇప్పటికీ ప్రతి ఒక్క ఫ్రేమ్ అబ్సల్యూట్ బంగారం. అండ్ దట్ ఈస్ ఓన్లీ అండ్ ఓన్లీ కృష్ణవంశీ గారి విజన్. ఆయన ఒక కథలోని అందం తీసుకొస్తారు బయటికి, క్యారెక్టర్స్ లోని అందం, ఫ్రేమ్ లోని అందం, ఇలా కూడా ఉండొచ్చు, ఒక ఎమోషన్ ఎంత ఆహ్లాదంగా ఉండొచ్చు అనేది. దట్స్ వై మురారి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇట్స్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది క్లాసిక్స్ అనమాట. అండ్ మురారి సినిమాలోని పాట తర్వాత ఎన్నో సినిమాల పాటలకి బెంచ్ మార్క్ అయిపోయింది ఆ పెళ్లి పాట. అండ్ ట్రై చేస్తూ ఉంటాం అది రీచ్ అవ్వడానికి, కానీ బాస్ ఇస్ ఆల్వేస్ బాస్. నేను గాని శ్రీవాసు గాని మేమిద్దరమే బహుశా మురారిని బిగ్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు చూడలా. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యే టైంకి మా ఇద్దరిని వంశీ గారు బిహార్ పంపించేశారు. మా నెక్స్ట్ సినిమా శక్తికి
కొంచెం రీసెర్చ్ చేయమని పంపించేసాను. నిజంగా వాసుకి నా కళ్ళమ్మడి నీళ్లు, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడి చేసిన మురారిని మనం స్క్రీన్ మీద చూడలేమని చెప్పి, అండ్ వీఆర్ గోయింగ్ టు నార్త్ ఇండియా. సో అప్పట్లో తెలుగు సినిమాస్ అక్కడ రిలీజ్ అయ్యేవి కాదు. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను మురారిని ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూడబోతున్నాను మీతో పాటు ఆన్ August 9th, and I'm so excited because the first time I'm going to see Murari on the big screen. So beautiful film, evergreen film, and for all Mahesh Babu fans and for all Krishna Vamsi fans, let us go and witness this wonderful film. ఎందుకంటే కళ్ళకు ఒక పండుగ, ఒక విందు లాంటి సినిమా అంటే మురారి, and in a new remastered 4K print on big screen, I think it's going to be a celebration. August 9th, Murari out in the theaters. See you there.